శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి కథలు 2వ భాగం 24/3/26 పరిష్కారం కథ. హర్ష కల్పనని పెళ్లి చేసుకోవటం లేదట కదా, పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేశాడట కదా, ఆశ్చర్యంగా అన్నాడు ప్రవీణ్ రవిశంకర్తో. అదే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇంతకాలం ఒకరినొకరు ప్రేమించుకొని మేడ్ ఫర్ ఈచ్ అదర్లా పేరు తెచ్చుకొని యువతరమంతా ఈర్ష్యపడేలా ప్రవర్తించి ఇప్పుడు ఇలా విడిపోవటమేటి, నిజంగా ఇది చాలా దారుణం ఖచ్చితంగా అన్నాడు ప్రవీణ్. హర్ష కల్పనని పెళ్లి చేసుకోనని చెప్పాట. స్టూడెంట్స్ అంతా ఇదే విషయాన్ని ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు అన్నాడు కిరణ్. ఒక్కసారి క్యాంపస్ అంతా కలియ చూశాడు పని. ఎక్కడ చూసినా స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా నిలబడి హర్ష కల్పనల గురించి చెప్పుకుంటున్నారు. క్లాసులకు కూడా వెళ్లకుండా అలా విదూరంగా చెప్పుకోవడం చూస్తే ప్రదీప్కి కల్పనపై జాలేసి తను ఏమీ చెయ్యలేక అలా అన్ని వైపులా చూస్తూ ఉండిపోయాడు. పద్మజ కల్పనని హర్ష పెళ్లి చేసుకోనని చెప్పాడట కదా, ఎందుకని నీకేమైనా తెలుసా? పొలిటికల్ సైన్స్ లెక్చరర్ అడిగాడు. అదే సార్, నాకు అర్థం కావటం, నాకు నిన్ననే తెలిసి కల్పన హర్ష అంతగా ప్రేమించుకొని ఇప్పుడు ఈ విధంగా అనడం కూడా నచ్చలే. ఇంకా కల్పన కాలేజీకి వస్తే కానీ ఏ విషయం తెలియదు అన్నది పద్మజ. ఆ అమ్మాయి అంత త్వరగా కాలేజీకి ఎలా వస్తుంది? మనమందరికీ ఈ మ్యాథ్స్ న్యూస్ చాలా విడ్డూరంగా, కల్పనకి ఇంకెంత షాకింగ్గా ఉందో. అప్పట్లో కాలేజీకి రాలేదేం అన్నారు పొలిటికల్ సైన్స్ లెక్చరర్ హరీష్. ఇప్పుడే నేను కల్పనకి ఫోన్ చేసి తెలుసుకుంటాను సార్, అసలేం జరిగిందో తెలుస్తుంది. ఏమీ లేకుండా ఇటువంటి వార్త బయటికి రాదు కదా అంటూ కల్పనకి ఫోన్ చెయ్యడం. వెళ్ళింది పద్మజ. ఫోన్ చేసి వచ్చి ఏం చెబుతుందో అని పీజీ స్టూడెంట్స్ అంతా ఎదురు చూశారు. తర్వాత ఫోన్ వచ్చేసిన పద్మజ రానేవై. కల్పన మాట్లాడిందా, ఏం చెప్పింది ఆతృతగా అడిగారు స్టూడెంట్స్ అంతా. అసలు కల్పన ఇంట్లో లేదు, కాలేజీకి వెళ్ళిందని వాళ్ళ ఇంట్లో చెప్పారు అంది పద్మజ. ఏ విషయము తెలియక నిరుత్సాహపడిపోయారు స్టూడెంట్స్ అంతా. కాలేజీకని బయలుదేరిన కల్పన ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళిందో మనసులో అనుకోబోయి పైకి అనేసింది పద్మ. ఇంతలో హర్ష ఎప్పటిలాగా బైక్ వేసుకొని కాలేజీ క్యాంపస్కి వచ్చేశారు. చాలామంది స్టూడెంట్స్ హర్ష చుట్టూ హర్ష, నువ్వు కల్పనని పెళ్లి చేసుకోవట్లేదట, నిజమేనా? హర్ష ఏం చెబుతాడు అని స్టూడెంట్స్ అంతా ఎదురు చూస్తారు. అవును అన్నాడు. అదేమిటి, నువ్వు కల్పన 2 ఏళ్లుగా ప్రేమించుకుంటూ పైగా ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఇదేమిటి? కల్పనని చేసుకోనని ఎందుకు చెప్పావు అన్నాడు. ఇది నా సొంత విషయం, దయచేసి అటువంటి విషయాలు నన్ను అడగద్దంటూ తప్పించుకొని హర్ష వైఖరికి స్టూడెంట్స్ ఆశ్చర్యపడి కల్పన కాలేజీకి వస్తుందేమో అని ఎదురు చూశారు. కానీ రాలే. పీజీ చదువుతున్న హర్ష కల్పన మెరిట్ స్టూడెంట్స్ కావటం వల్ల అందరి దృష్టి వాళ్ళ మీదే ఉండదు. కాలగమనంలో ఆ ఇద్దరు ఒక్కరంటే ఒకరికి ఆకర్షణ ఏర్పడి అది ప్రేమగా మారింది. వారి జంటను చూసి అంతా సంతోషపడేవారు. త్వరలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో హర్ష కల్పనని పెళ్లి చేసుకోవడం నిరాకరించడంలో కల్పన ఒక్కసారిగా షాక్. ఆ రోజు కల్పన లైబ్రరీ నుండి బయటికి వచ్చి తన స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో హర్ష కల్పన దగ్గరికి వచ్చారు. కల్పన, నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదను. ఏమిటి హర్ష, ఏమిటి నువ్వంటోంది అని ముద్దుబాయి. అవును కల్పన, నిన్ను పెళ్లి చేసుకోవటం కుదరదు. ఎందుకు? కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి, అందువల్ల. మాట రాక మౌనంగా ఉండిపోయింది కల్పన. నిశ్శబ్దంగా నిష్క్రమించాడు హర్ష. తల పక్కకు తిప్పి చూసేసరికి కల్పన స్నేహితురాలు దీపం. అంతా విన్నా. ఏమిటి విషమ పరీక్ష అంది దీప్. మౌనమే శరణ్యమైంది కల్పన.
దీప ద్వారా కాలేజీలోకి కొంతమంది స్టూడెంట్స్కి తెలిసిన విషయం తెలిసింది. ఆ మరుసటి రోజు ఉదయం మిగిలిన వాళ్ళందరికీ ఇది. హర్ష కూడా స్వయంగా విషయం నిజమేనని చెప్పడంతో విషయం అందరికీ విదిత్తమై హర్ష కాలేజీకి వచ్చాడు. కానీ కల్పన కోసం ఆమె స్నేహితులంతా ఎదురు చూస్తారు. కల్పన ఎంతకీ కాలేజీకి రాకపోవడంతో ఆమె స్నేహితులు అందరూ రకరకాలుగా అనుకోసాగారు. కల్పన స్నేహితురాలు పద్మజ ఫోన్ చేసిన కల్పన ఆచూకీ తెలియకపోవడం స్నేహితులంతా ఎన్నో రకాలుగా ఊహించసాగారు. ఇంతలో కాలేజీ అటెండర్ త్వరగా కల్పన స్నేహితుల దగ్గర, అమ్మా బీచ్ దగ్గర గుర్తు తెలియని అమ్మాయి శవం పడి ఉందట, నా స్నేహితుడు ఇప్పుడే చెప్పాడని ఆయాసపడుతూ చెప్పాడు అటెండర్. కల్పన ఆత్మహత్య చేసుకుందేమో అంటూ అనుమానపడ్డారంత. వారి మనసు పరి విధాలపోయి మరి కాసేపటికి కల్పన తన కెనటిక్ హోండాకు రాని వచ్చింది. ఆమె స్నేహితులంతా సంతోషంగా ఊపిరి పీల్చుక పద్మజ 2 అడుగులు ముందుకేసి కల్పనకు ఎదురుగా, ఏమిటి విన్నంతా కాలేజీ రాల? నేను విన్నది నిజమేనా? నిజమే, హర్ష నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరి గంభీరంగా. అదేమిటి, 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నారనుకున్నా, ఇలా ఎందుకు జరిగింది? హర్ష కూడా నాకు చెప్పల. అసలు కారణం అతని స్నేహితుడు ఏమిటా? 20 లక్షల కట్నం ఇస్తామంటూ ఒక మంచి సంబంధం వచ్చిందట. హర్ష తల్లిదండ్రుల ఒత్తిడి చెయ్యడంలో ఒప్పుకోలేక తప్పదట. హర్ష అలా చెయ్యడం నాకేం నచ్చలే. నిన్నంతా నువ్వు కనపడేసరి పడకపోయేసరి నువ్వు ఏ అఘాయిత్యం చేసుకున్నావో అని భయపడి సత్యం. అఘాయిత్యం చేసుకోవడం సమస్యకి పరిష్కారం కాదు. పైగా నేనేం తప్పు చేయను. హర్ష చేసిన తప్పును అతను తెలుసుకునేలా చేస్తా. అతనికి తేలిగ్గా వదిలిపెట్ట. నిన్నంతా నేను లాయర్ దగ్గరే ఉన్న ఆధారాలతో సహా హర్ష చేసిన మోసాన్ని లాయర్ ముందు అతనిపై చట్టపరమైన చర్య తీసుకోండి. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమి. నా సమస్య నేనే అంటూ కైనటిక్ హోండా స్టార్ట్ చేసి ఇంటి వైపు దారి తీసింది కల్పన. ఆంధ్రభూమి వారపత్రిక 2005 మార్చి. అడ్వాన్స్ టీ తీసుకోండి అంటూ టీ కప్పు టీపాయి మీద పెట్టేసి వెళ్ళిపోయింది స్పందన. అప్పుడే సోఫాలో కూర్చొని పేపర్ చూస్తున్న కిరణ్ స్పందన గొంతు విని తలెత్తి చూశారు. అప్పటికే స్పందన టీ కప్పు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి. ఏమిటి స్పందన అలా ముభావంగా ఉంటుంది? సుమారు వారం రోజులుగా స్పందన అదో రకంగా ఉంటుంది. కారణమేమిటో అర్థం కావటం. అసలు స్పందన ఫీలింగ్స్ ఏమిటో కూడా సరిగా అర్థం కావటం. కోపంగా ఉండదు, ఒక్కొక్కసారి దిగులుగా ఉన్నట్టు ఉంది, ఒక్కోసారి డల్గా ఉన్నట్టుగా ఉంది. కారణం తెలియకుండా ఉంది. ఏదైనా ఉంటే నాతో డైరెక్ట్గా చెప్పచ్చు కదా, అలా ఇబ్బందిగా ఉంటే ఎలా? మనసులోనే అనుకుంటూ టీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు కిరణ్. స్పందన టిఫిన్ అయ్యిందా? వంటిట్లో ఉన్న స్పందన దగ్గరికి వెళ్ళి అడిగాడు కిరణ్. అవుతోంది, 10 నిమిషాలకు రెడీ. ఎప్పుడు ఆప్యాయంగా ప్రేమతో మాట్లాడే స్పందన కనీసం తలెత్తి కూడా చూడకపోవడమే. తను ఏ విషయంలో స్పందనను ఇబ్బంది పెట్టడు. కాకపోతే ఈ మధ్యనే ఇల్లు కట్టుకోవడం ఆర్థికంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయినా స్పందనకు అన్ని విషయాలు తెలుసు. అపార్థం చేసుకునే వ్యక్తి కూడా మరి ఎందుకు ఇలా ఉంటుందో తెలియకుండా ఉంది. తనకు పెళ్ళైన 5 ఏళ్లలో ఎప్పుడూ ఇలా లేదు. అర్థం కాకుండా ఉంది. మనసులోనే అనుకుంటూ వరండా వైపు నడిచాడు కిరణ్. స్పందన దిగులుగా నీరసంగా ఉండటం కిరణ్ భరించలేకుండా ఉందా. పోనీ అనారోగ్యంగా ఉందా అంటే అది కూడా ఏంటి. వారానికి పైగా అలా ఉండడం అంటే కిరణ్కి ఇబ్బందిగానే ఉంది. కొత్తగా కట్టిన ఇంట్లో ముచ్చటగా ఉంటున్న తరుణంలో స్పందన ఎందుకు ఇలా ఉంటుందో కిరణ్కి అర్థం కాని సమస్యగా ఉంది. అతని ఆలోచనలు పరి విధాలుగా పోయాయి. తనకు తెలిసినంత వరకు పరాయి పురుషుడు
గురించి కూడా ఎప్పుడూ ప్రస్తావించదు. కాబట్టి ఇతర కారణాల వల్ల అలా ఉంటుందంటానికి కూడా లేదు. పోనీ తను జాబ్ చేస్తోంది కాబట్టి ఆఫీసులో ఏమైనా బిజీగా ఉంటుందా అంటే అది కూడా చెప్పాల. ఆలోచనతో సతమతమైపోతున్నాడు ఆ తర్వాత రోజు స్పందన హ్యాపీగా దానికి కారణం తెలియదు. ఆ రోజు సాయంకాలం 1 గంట ఆలస్యంగా వస్తానండి, ఆఫీసులో కొంచెం పని ఉంది అంటూ ఆఫీసుకు వెళ్ళిపోయింది. ఆఫీసుకు వెళుతున్న స్పందన వైపు ఆశ్చర్యంగా చూశాడు వారం రోజులుగా అదో రకంగా ఉన్న స్పందనలో సడన్గా మార్పు ఎలా వచ్చింది? ఈరోజు సంతోషంగా ఉండటానికి కారణమేమి? మరేదైనా వ్యవహారమా? స్పందన సంతోషానికి కారణమేమిటో అంతుబట్టకుండా ఉంది. సాయంకాలం స్పందన ఆఫీస్ అయిపోయే సమయాన్ని, అంటే 5 గంటలు, ఒకసారి స్పందన ఆఫీస్ దగ్గరకు వెళ్ళటమే మంచిది మనసులో అనుకున్నాడు కిరణ్. అనుకున్నట్టుగానే ఆ రోజు సాయంత్రం 5 కల్లా స్పందన ఆఫీసు కాస్త దూరంలో బైక్ మీద నుండి వెయిట్ చేశారు. ఒకవేళ స్పందన ఆఫీస్ బయటకు వచ్చిన తను కనబడకుండా ఉండేలా జాగ్రత్త పడ్డా. కిరణ్ అనుమానించినట్టుగానే 5 కావడంతో స్పందన ఆఫీసు బయటకు వచ్చి రావడంతో రోడ్డు మీద వెళుతున్న ఆటో పిలిచి ఎక్కి కూర్చో. ఆటో వాడితో ఏదో చెప్పి ఆటో బయలుదేరింది. కిరణ్కి పరిస్థితి ఏంటో అర్థం కాల. స్పందన 1 గంట ఆలస్యంగా వస్తానని తనతో చెప్పి రోజు వెళ్ళే రూటులో కూడా వెళ్ళట్లే. మార్కెట్ వైపు వెళ్తాం. ఒక మనసులో ఏదో అనుమానం ఉన్నట్లుగా మరెవరితోనో స్పందనకు సంబంధం ఉందా? ఆటోను ఫాలో అయితే తేలిపోతుంది కదా అనుకుంటూ స్పందన ఎక్కిన ఆటో వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాడు కిరణ్. అదో ఒక రేమాండ్ బట్టల షాపు దగ్గర స్పందన వడివిడిగా షాపులోకి వెళ్ళి కిరణ్ అనుమానం నిజం అయ్యింది. అంటే స్పందనకు ఎవరితోనో సంబంధం ఉండి తనకు తెలియకుండా రహస్యంగా ఎవరికో డ్రెస్ కొనే వరకు వచ్చిందన్నమాట. అందుకే తనతో ఫ్రీగా మాట్లాడటం లేదు. వారం రోజులుగా స్పందన వెళ్ళి చెప్పినట్టుగానే 6 గంటలకు ఇంటికి వచ్చింది. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? ఈరోజు ఆఫీసులో పని ఎక్కువగా ఉండి ఆలస్యంగా రావాల్సి వచ్చి. అలాగా అని ఊరుకున్నాడు. స్పందన టీ కప్ కిరణ్కి ఇచ్చి పక్కనే కూర్చొని తను టీ సిప్ చేస్తూ స్పందన పక్కన కూర్చోవడానికి అసహ్యం వేసింది కిరణ్. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. టీ తాగటం అయిపోయాక టీ కప్పు పక్కన పెట్టి ఈరోజు మీ ఆఫీసులో విశేషాలేమిటి అని ఆప్యాయంగా పలకరిస్తూ అంది స్పందన. అలా ఉన్నారేంటండి? ఇంట్లో బాలేదా? కాస్త తలనొప్పిగా ఉంది. నన్ను విసిగించకంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకున్నారు. సరే, వెళ్ళి నీ పని చూసుకోవాలి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి అంది షాక్ తిన్నాడు కదా. అవును, నువ్వే చేసే రహస్య కార్యకలాపాలు నీకు సంతోషాన్ని ఇస్తాయి. మనసులో అనుకోడు. దేనికి అన్నాడు. రేపు మీ పుట్టినరోజు కదా, డ్రెస్ కొనడానికి మన దగ్గర అస్సలు మనీ లేదు కదా. దాని గురించి వారం రోజులుగా ఒకటే ఆలోచనలో మనసంతా చికాకుగా, ఏ పని చేయ బుద్ధి కాక మూడీగా ఉండాల్సి. కొత్త ఇల్లు కొనుక్కున్నామేమో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. మీ పుట్టినరోజుకి డ్రెస్ కొనకపోతే నాకెంతో బాధగా ఉంటుంది. పుట్టినరోజు నాడు మీరు మామూలుగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. మంచి డ్రెస్ కొందామంటే డబ్బు లేకుండా పోయి ఈ వారం నుండి ఎంత మదన పడిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. మీతో ఈ విషయం డిస్కస్ చేద్దామంటే కూడా బాధగా ఉంది. మౌనంగా ఉండిపోయి అనుకోకుండా ఈరోజు ఏరియర్స్ 1000 రూపాయలు వచ్చాయి. ఆ విషయం నిన్ననే ఆఫీసులో తెలిసి మిమ్మల్ని సర్ప్రైజ్ చెయ్యాలని నేనే స్వయంగా షాపుకి వెళ్ళి మంచి డ్రెస్ కొన్నా. నీకు డ్రెస్ కొనగలిగినందుకు నాకెంతో సంతోషంగా అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోని కొత్త డ్రెస్ తీసి కిరణ్ చేతుల్లో పెట్టింది స్పందన. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కిరణ్. తన మనసులోని అనుమానాలన్నీ పటాపంచలైపోయి
మనసంతా ఆనందంతో నిండిపోయి తను అనవసరంగా స్పందన అపార్థం చేసుకొను. తనలాంటి సభ్యత కలిగిన వ్యక్తి అనుమానించదగిన విషయమేనా ఇది? పైగా స్పందన లాంటి అర్థాన్ని తను అనుమానించడం చాలా నీచమైన పని. తన కోసం అంతగా తాపత్రయపడిన స్పందన తాను అర్థం చేసుకోలేకపోయి ఉన్నతమైన పర్వత శిఖరం వంటి స్పందన వ్యక్తిత్వం ముందు తను పాతాళంలోకి కుంగిపోతున్నట్లే అనుకుంటూ స్పందన చేతిని కొత్త డ్రెస్ అపురూపం అందుకుని అమ్మ మాసపత్రిక ఏప్రిల్ 2005లో ఇది ప్రచురితం. సెకండ్ హ్యాండ్. అమ్మా, నా స్కూల్ యూనిఫామ్ చిరిగిపోయిందమ్మా, కొత్తది కావాలి మారాన్ చేస్తూ అడిగింది కావ్య. కొత్తదెందుకమ్మా, అక్క యూనిఫారం ఎలాగూ అక్కడికి పొట్టిదైపోయిందిగా, దానికి ఎలాగా తాళటం లేదు, నీకు సరిపోతుంది, నువ్వు తీసుకో అంది కమలమ్మ. కొత్త యూనిఫారం కొనటం అనవసరం అన్నట్లు. అదేమిటమ్మా, ఎప్పుడు అక్క వాడిన యూనిఫామ్లే నేను వేసుకోవాల్సి వస్తుంది, ఎప్పుడు పాతవేనా, ఎప్పుడు సెకండ్ హ్యాండ్ యూనిఫామ్లేనా, బాధగా అందిక. అక్క 10th క్లాస్ కదా, ఇంటర్ నుంచే యూనిఫామ్ అక్కర్లేదు బాధగా. ఇక ఆ యూనిఫారాలన్నీ నువ్వే ఉంచుకో, ప్రస్తుతం నువ్వు 9వ క్లాసే కదా, ఈ 2 ఏళ్ళు నీకు ఆ యూనిఫారాలు తడిపోతాయి, కాస్త నా మాట వినమ్మా సర్ది చెబుతూ అంటున్నట్టుగా అంది కమలం. తల్లికి ఎదురు చెప్పలేకపోయింది కావ్య. అమ్మా నళిని, నీకు బిగుతైపోయిన యూనిఫామ్స్ చెల్లెలికి ఇవ్వమ్మా అంటూ వంటింటి వైపు నడిచింది కమల. నాన్నగారు, నా స్కూల్ బ్యాగ్ తెగిపోయి కొత్తది కొనండి అంది కావ్య. మళ్ళీ కొత్త బ్యాగ్ కొనడం ఎందుకమ్మా, ఇలాను అక్క బ్యాగ్ ఉంది కదా, అది నువ్వే తీసుకో, అక్కడికి కొత్త బ్యాగ్ కొంటే కాలేజీకి పనికొస్తుంది అన్నారు విఠలరావు. ఏమిటి నాన్నగారు మీరు అలా అంటారు, నాకు ఏం కావాల్సిన అక్క వాడేసినవే ఇస్తున్నారు, మన యూనిఫామ్ పాతదే తీసుకున్నారు, ఈరోజు బ్యాగ్ పాతదే తీసుకోమంటున్నారు, 10 సంవత్సరం టెక్స్ట్ బుక్స్ అక్కవే తీసుకోమంటారు, ఇవన్నీ సెకండ్ హ్యాండ్వేనా, నిరాశగా అంది కావ్య. ఇదేదో సినిమా కథ మామూలుగా మనం చూసి, సెకండ్ హ్యాండ్ అయినా నీకు ఉపయోగపడుతున్నాయి కదమ్మా, పైగా అవి బయటి వాళ్ళవి కాదుగా, నీ అక్కవేగా, బుక్స్ పాతవైతే మాత్రమే మ్యాటర్ ఏం మారదుగా, నీకు నష్టమేమొచ్చింది విసురుగా అంది నడి. నీకు ఎప్పుడు కొత్తవేగా, నా బాధ నీకు తెలియదులే అని బదులిచ్చింది. పెద్దలకి పీజీలు కూడా అయిపోయాయి, అయినా ఇద్దరు పెద్దానికి పేజీ పెట్టడం మాత్రం మానలేదు, చిరాగ్గా అంది. అది కాదమ్మా, ఈరోజు నేను కొత్త చీర కట్టుకుంటానంటే పాత చీర కట్టుకోమంట, ఈ చీర అక్క చాలాసార్లు వాడేసింది కదా, అయినా ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్ళాలి కదా, అందుకని అడిగాను అందిక. అసలు మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి పారేస్తే సరి, ఈ గొడవ ఉండదు, మీ తెప్పలు మీరు పడతారు విసుక్కుంటూ. ఏమిటి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చావు, నేను కూడా శుభవార్తనే మోసుకొచ్చి, మన నడిని చూసుకోవడానికి పెళ్లి వాడు వస్తున్నారు, రేపే పెళ్లి చూపులు, ఆ అబ్బాయి లెక్చరర్, మంచి కుటుంబం, అదంతా మన అదృష్టం అన్నాడు. చాలా మంచి వార్త చెప్పారని, పైగా రేపు చాలా మంచి రోజు కూడా. అమ్మ నడిని రేపు ఎటు వెళ్ళకు, ఇంట్లోనే ఉండు, నాకు ఈ సంబంధం వద్దమ్మా, నాకు ఇష్టం లేదు తెగేసి చెప్పింది నడి. ఎందుకని, లెక్చర్ని నేను పెళ్లి చేసుకో, ఏ డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా కావాలి, మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళని నేను చేసుకో, కావాలంటే అతన్ని కావ్యకి ఇచ్చి చెయ్యండి. ఆశ్చర్యపోయాడు తండ్రి. నీకు అక్కర లేనివని నేను తీసుకోవాలా, నాకంటూ ఒక వ్యక్తిత్వం లేదా, నాకంటూ కోరికలుండవా, నడిని నువ్వు అలా మాట్లాడు, ఇది చాలా మంచి సంబంధం, ఇప్పుడు నువ్వు అలా అంటే నేను వాళ్ళకి ఏం సమాధానాలు చెప్పాలి, ఇబ్బంది పడుతూ అన్నాడు తండ్రి. నా నిర్ణయం మాత్రం మారదు అంటూ తన గదిలోకి వెళ్ళింది నడి. నడిచేసింది లేక మౌనంగా ఉండిపోయింది అమ్మ. తెల్లారితే పెళ్లివారు వస్తారు, ఏమని సమాధానం చెప్పుకోవాలి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు కావ్య. ఏమి పెళ్లివారు రేపు ఉదయాన్నే వస్తారు కదా, అక్క చూస్తే అలా మాట్లాడి, చిన్నప్పటి నుంచి అక్క కాదన్నవన్నీ నువ్వే తీసుకుంటున్నావు, నా మాట కాదనకుండా సంబంధాన్ని
నువ్వు ఒప్పుకుంటే నా మాట నిలబెట్టిన దాని నా గౌరవం కూడా దక్కుతుంది. తండ్రి మాట కాదనలేక నీ మాటని ఎప్పుడు కాదన్నానుగా నాన్నగారు. అక్క కోసం అని చెప్పారు కదా, వాళ్ళు నన్ను చూడమంటే ఏమనుకుంటారు? పైగా అక్కకి చెయ్యకుండా నాకు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అవన్నీ నేను వాళ్ళకి నచ్చ చెబుతా. నెల రోజుల్లో ప్రదీప్తో కావ్యకు వైభవంగా పెళ్లి అయింది. విఠలరావు గారు కావ్య ప్రదీప్ చిలక గోరింకల్లాగా ఉండడం దంపతులు ఆనందానికి అవధులు లేకపోయి మరో నెల రోజులు గడిచాయి. నళిని కోసం పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. నళిని కోరుకున్నట్టు కట్నం కొంచెం ఎక్కువే అయినా డాక్టర్నే చూశారు. దీపావళి రోజున పండగ ఇద్దరు అల్లుళ్లతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని విఠలరావు దంపతులు సంబరపడిపోతాను అనుకున్నట్లానే కావ్య ప్రదీప్ ఉదయమే వచ్చా. ఆ రోజు సాయంత్రానికి నళిని ఒక్కతే వచ్చి, అమ్మా నళిని, అల్లుడు గారు రాలేదా అన్నాడు. ఏదో పని ఉందట నాన్నగారు, సాయంకాలానికి వస్తానని. అరే బాబాయ్ కూడా వస్తున్నాడమ్మా, అయితే ఈ పండగ చాలా సరదాగా గడిచిపోతుంది మనకోండి. రవీంద్రకు ఎదురు వెళ్ళాడు విఠల్. తమ్ముడు వచ్చాడన్న ఆనందం ఆయన ముఖంలో స్పష్టమవుతాడు. రవీంద్ర వస్తూనే నళిని దగ్గరికి వెళ్ళి పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టం. నళిని, మీ ఆయన రాలేదేమని అడిగాడు రవీంద్రకాంత్. సాయంకాలానికి వస్తారు బాబాయ్ అని. మీ ఆయనకు ఇదివరకే పెళ్ళయిందట, అతనికి వేరే కాపురం కూడా ఉందట, అందుకే ఎక్కువగా హైదరాబాద్ వెళుతూ ఉంటాడు. అతను చాలా దుర్మార్గుడు, మోసగాడు. నాకు అతని గురించి అన్ని విషయాలు తెలిసాయి. అతని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చాను కంగారుగా చెబుతున్నాడు రవీంద్ర. నళినికి ఒక్కసారిగా చెమటలు పోయి తన సంసార జీవితంలో రవీంద్ర బాబాయ్ చెప్పిన విషయాలు పూర్తిగా టాలీ అయి తను అనుమానాలన్నిటినీ సమాధానం దొరికి వెన్నులోంచి సన్నగా వణుకు ప్రారంభం. కావ్య నిజంగా అదృష్టవంతుడు. తల్లిదండ్రుల మాట విని అన్ని విషయాలు సర్దుకుపోయిన అదృష్టవంతుడు. తాను అన్ని విషయాలు అందరినీ ఇబ్బంది పెట్టిన దురదృష్టవంతుడు. అమూల్యమైన జీవితాన్ని సంబంధించినటువంటి విషయం తనకే సెకండ్ హ్యాండ్ భర్త దొరికాడు. మనసులోనే మదనపడుతూ కుర్చీలో కూర్చుండి కూలబడిపోయింది. బాపు మాసపత్రిక మే 2005లో ఇది ప్రచురిత. ప్రేమ పరీక్ష. హలో సీత, చందన కాలేజీకి 2 రోజులుగా రావట్లేదే? సీత వైపు చూస్తూ అన్నాడు ఫణీంద్ర. అదే నాకు తెలియలేదు. ఏదైనా ఊరెళ్ళిందని కనీసం నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. 2 రోజులుగా ఎంతగానో ఎదురు చూస్తాం. చందన ఎందుకు